मैं आपको सीधा मैट्रिसेस के मैन्युफैक्चरिंग यूनिट को ला ली, जहां होलसेल प्राइसेस में मैट्रिसेस मिल जा रही। ये हैदराबाद का फर्स्ट ऑर्थो थाईलैंड नेचुरल लैटेक्स मैट्रिसेस के मैन्युफैक्चरर है, जिस पर एग रख के सोने पर भी एग को कुछ नहीं होता। बेस्ट क्वालिटी होलसेल प्राइसिंग में रहती। तो आज मैं आपको लेकर आ गई हूँ स्लीपवे मैट्रिसेस, जो कि लोकेटेड है अली कैफे रोड अंबरपेट पर। और यहाँ ऑर्थो अल्ट्रा सॉफ्ट सिंगल मैट्रिसेस सिर्फ 5000 से शुरू है, और ये लोग बल्क ऑर्डर्स भी लेते हैं, लाइक विलास, फार्म हाउस, हॉस्टल्स, होटल्स एंड हॉस्पिटल्स के लिए। और यहाँ आपको ऑर्थोपेडिक मैट चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। पीर 12 मई को हैदराबाद के कोमपल्ली में इतवार 11 मई को एक ताजिर के कत्ल के इल्ज़ाम में 5 अफराद को गिरफ्तार किया गया था। पेट बशीराबाद पुलिस ने कहा, सिद्दीक और उसके ख़ानदान की एक और मुकामी ताजिर शेख मोहम्मद और उनके बेटों के साथ दरीना दुश्मनी थी। इस साल मार्च में मामलात उस वक्त बढ़े जब सिद्दीक ने मोहम्मद के बेटे अहमद को मेडचल हफ्तेवार बाज़ार में झगड़े के दौरान मुबैना तौर पर मारा पीटा। अहमद अपने ख़ानदान की हिफाजत से डरते हुए और खुसूमत रखते हुए सिद्दीक को ख़त्म करने का फ़ैसला किया। उन्होंने अपने भाई रहमत और 3 साथियों के साथ मिलकर 11 मई को कोमपल्ली मार्केट में सिद्दीक की मौजूदगी की तस्दीक के बाद ग्रुप ने शाम 7:45 के करीब एक मनसूबाबंद हमला किया। अहमद, रहमत और शशि कुमार ने सिद्दीक पर चाकू से कई वार किए, जबकि राज कमाल और जंपना ने गाड़ी की चाबी का इस्तेमाल करते हुए उस पर हमला किया। గతంలో కూడా ఒక 3 మంత్స్ అయింది మేడ్చల్లో కూడా ఇట్లా రోడ్డు మీదనే అందరు ప్రజలు చూస్తుండగానే కూడా కత్తులతోటి చంపడం జరిగింది। అది కూడా మనం అప్పుడు 24 అవర్స్ లో కేసు డిటెక్ట్ చేసినాం। ఇది కూడా ఏంటంటే కనీసం జనాలు ఎవరు కూడా ఆపే ప్రయత్నం కానీ కొంచెం ఆపే ప్రయత్నం చేస్తే అతని ప్రాణాలు దక్కేవి। ఎవరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటారు। అక్కడ వందల మంది జన సమూహం ఉన్నది। ఆ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఫస్ట్ అతను అటాక్ చేయడము, అతను పారిపోయే ప్రయత్నం చేయడము, మళ్ళీ చేజ్ చేయడము ఇవన్నీ జరిగినాయి। మా అప్పీల్ కూడా ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తం కావాలి। ఇది ఎవరికైనా జరగవచ్చు ఇట్లాంటిది, రీజన్స్ ఏదన్నా ఉన్నాయి కానీ అక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం। లేదంటే ఇమీడియట్గా పోలీస్ కన్నా మనకి కంప్లైంట్ చేస్తే నియరెస్ట్ మనకి పెట్రోల్ కార్స్ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ నేరస్తులు ఎవరైతే పబ్లిక్ ప్యానిక్ అయ్యే విధంగా వాళ్ళ మధ్య రైవలరీ ఉండదేమో కానీ ప్రజలు భయభ్రాంతకు గురి అయ్యే విధంగా చేశారు కాబట్టి ఇమీడియట్గా మనం నైట్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది। వీళ్ళ మీద ఇందులో A5 జంపన్న ఉన్నాడు। జంపన్న మీద కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది, మిగతా వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు। ఈ జంపన్న మీద గతంలో 7 కేసులు నమోదై ఉన్నాయి। అవన్నీ కూడా ప్రాపర్టీ కేసులు, ఇళ్లలో దొంగతనాలు, స్నాచింగ్ చేసిన కేసులు ఉన్నాయి। అతను బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నట్టు ఇప్పుడు అతని మీద కూడా బెయిల్ అపోజ్ చేసి మళ్ళీ బెయిల్ రాకుండా చేయడానికి రిపోర్ట్ పంపించడం జరుగుతున్నది। మరి ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి అందరినీ కూడా ముఖ్యంగా సిఐ విజయవర్ధను, డిఐ అజయ్, SOT ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంటైర్ వాళ్ళ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం। సిపి సార్ కూడా రివార్డ్స్ పంపడం జరుగుతున్నది। ఇందులో మనం ఈరోజు వీళ్ళు యమహా బైక్ మీదను ఒక షేర్ ఆటోలు రావడం జరిగింది। యమహా బైక్ని సీజ్ చేసినాం। అదేవిధంగా ఇక్కడ నైఫ్స్ ఏదైతే క్రైమ్లో వాడిదో ఆ నైఫ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది। మిగతా కూడా ఇంకా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి